ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకీగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. విశ్వావసు అంటే విశ్వ అంటే విశ్వము, వసు అంటే మనకి ప్రాప్తించున్నది. కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి యద్భావం తద్భవతి. కాబట్టి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి, మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. చక్కగా ఉగాది రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి నూతన బట్టలు ధరించి మీ యొక్క కులదేవత ఇష్టదేవతలను ధ్యానించి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని, పెద్దల ఆశీర్వాదం తీసుకొని, అలాగే మీ వ్యాపార వ్యవహారాల్లో వాటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రారంభం చేసుకుంటూ ఒక సంకల్పం చేయండి. ఒక కొత్త పుస్తకం ఒకటి తీసుకోండి. న్యూ బుక్లో మీరు బ్లూ పెన్ తీసుకొని చక్కగా ఆ బుక్కి పసుపు కుంకుమ శ్రీం ఓం రాసి మీరు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు, ఏం సాధిస్తే బాగుంటుంది అనుకున్నారు, ఇవన్నీ కూడా చక్కగా వివరణాత్మకంగా మీరు ఆ బుక్లో నోట్ చేయండి. నోట్ చేసి అది దేవుడి మందిరంలోనే పెట్టి ఉంచండి. తప్పకుండా అది మీరు చాలా తొందరగా ఆ పనులన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయని మీరు ఆశిస్తూ అక్కడ రాయండి. చాలా శుభ ఫలితాలు వస్తాయి మీకు. అదేవిధంగా మనకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చూసినట్లయితే ఈ సంవత్సరం నవనాయకులను ఒకసారి గమనిద్దాం. రాజు వచ్చేసి మనకి సూర్యుడు, మంత్రి చంద్రుడు, అదేవిధంగా సైన్యాధిపతి రవి, సస్యాధిపతి గురువు, అలాగే ధాన్యాధిపతి కుజుడు, ఆర్ఘ్యాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడయ్యాడు. ఈ రవి చంద్రుల యొక్క కాంబినేషన్లో దాదాపుగా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూడా చాలా చక్కటి కాంబినేషన్ ఉంటుంది. కానీ కొంత వివాదాస్పదమైన వ్యవహారాలు, టెన్షన్తో కూడుకున్నటువంటి రాజకీయ ఒత్తిడి, అలాగే వాతావరణం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి పార్టీలోనూ ఒక ఆందోళనకరమైన విషయాలు నడుస్తూ ఉంటాయన్నమాట. ఏది కూడా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండవు అన్నమాట. అదేవిధంగా భౌగోళిక విషయాల్లో చూసినట్లయితే ఈ సంవత్సరం ప్రతిదీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అతివృష్టి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. విపరీతంగా అనావృష్టి ఉండే అవకాశం కూడా ఉంటుంది ఒక్కో చోట. అయితే అతివృష్టి అంటే మనకి విపరీతమైనటువంటి ఎండలు, వడగాలులు, బీభత్సమైనటువంటి వర్షము, చలిగాలులు, ఇలా ప్రతిదీ విషగాలులు, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రకృతికి సంబంధించి బీభత్సంగా ఉండే అవకాశం ఉంది. పంచభూతాలు సమీకృతం అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది మనం ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా బయట వాతావరణంతో మెలగాల్సిన అవసరం ఉంది. అంటే ప్రకృతితో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అలాగే విపరీతమైనటువంటి ప్రాణ నష్టాన్ని, అంటే వాహన ప్రమాదాలు, విపరీతమైనటువంటి జబ్బులు, కొత్త వైరస్, ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క నియంత్రణలో మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య నియమాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే చాలా శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ సంవత్సరం మనం చూసినట్టయితే ఈ చంద్రగ్రహణాలు 2, సూర్యగ్రహణాలు 2 ఉన్నాయి. కొన్ని మనకి వర్తించని వాటిని గురించి కూడా యూట్యూబ్లో చెప్పేస్తున్నారు వ్యూస్ కోసం. అది మీరు భయాందోళన చెందాల్సిన పని లేదు. మనకు వర్తించే ఏవైతే ఉన్నాయో వాటికి నియమాలు పాటిస్తే సరిపోతుంది. గర్భిణీ స్త్రీలతో సహా ఆ యొక్క నియమాలు పాటిస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం గురువు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి. ఈ సరస్వతి నది పుష్కరాలు చాలా విశేషవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి, జ్ఞానాన్ని మనకు అనుగ్రహించేది, అలాగే మోక్షాన్ని ప్రసాదించే అద్భుతమైనటువంటి సాధనంగా, అలాగే అనేక విధాలుగా పాప పరిహారాలకి మనం పుష్కర స్నానం చేయటం వల్ల కలుగుతుందనేది ప్రతీతి. కాబట్టి ఈ యొక్క పుష్కర స్నానాలు చేసి మీ పితృదేవతలను ధ్యానిస్తూ వారికి దాన ధర్మాలు చేయటం వల్ల శుభ ఫలితాలు, అనేక కష్ట నష్టాల నుండి బయటపడడానికి ఇది సులువైన మార్గం అన్నమాట ప్రతి సంవత్సరం మనకి. కాబట్టి ఈ పుష్కరాలను కూడా మీరు అందరూ ఉపయోగించుకొని ఆ తీర్థాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజా మందిరంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ సంవత్సరం మనం చూసినట్లయితే దాదాపుగా అగ్ని ప్రమాదాలు, అలాగే వడగాలులు, విషవాయువులు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి.
ప్రాణ నష్టం ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది, కుటుంబ కలహాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అంత మత విద్వేషాలు ఇవన్నీ కూడా ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరం మీరు అందరూ చాలా జాగ్రత్తలు పాటిస్తూ శుభ ఫలితాలకై ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికై విశ్వావసు నామ సంవత్సరంలో మీరు విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఉన్నట్టయితే తప్పకుండా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలోకి ప్రవేశించడంతోనే ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి 29న శని మీనరాశిలోకి ప్రవేశించడంతో ఏలినాటి శని ప్రభావం కుంభరాశికి, మీనరాశికి, అలాగే మేషరాశికి ఉంటుంది. అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. సో ఈ శని యొక్క ప్రభావం వల్ల, అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల, గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మీనం వరకు మనం తెలుసుకుందాం. శుభం భవతు. ఓం నమ శివాయ. మేషరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మేషరాశి కిందకి వస్తారు. మేషరాశిలో మనం చూసినట్టయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి దాదాపుగా ఏలినాటి శని ప్రభావం, అలాగే వ్యయత్తు షష్టగ్రహ కూటమి, ఇవన్నిటి వల్ల కూడా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు మీరు పాటించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ప్రతి పనిలో కూడా ల్యాగింగ్ జరుగుతూ ఉంటుంది, నిదానం జరుగుతుంటుంది, సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు అధిగమించడానికి మంచి పరిహారాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. చక్కగా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయి, శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే చాలా వరకు కూడా మీరు ప్రయత్నించిన పనులు నెరవేరుతాయి అతి కష్టం మీద. అదేవిధంగా మీరు ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ పెట్టుకున్నట్టయితే అవి కూడా మందగుడిగా సాగుతూ నిదానంగా వర్క్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా మీరు కొంత అసంతృప్తి ఉంటుంది. అలాగే వారు ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాంటి వాటిల్లో కొంతవరకు నిరుత్సాహాన్ని మీరు చూడాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆరోగ్యపరంగా తరచూ అనారోగ్య పాలవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సూచనలు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధన వ్యయం, శత్రుపేడ ఇలాంటివి ఉంటాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా కొంతవరకు చికాకులను కలిగించిన మొత్తానికి ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా మీరు ఒక 4-5 మంత్స్ మటుకి చాలా జాగ్రత్తగా ఉంది. మేబీ జూన్, జూలై వరకు కొంచెం జాగ్రత్తలు పాటించినట్టయితే శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడటానికి అక్కడి నుంచి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అయితే మీరు ఔషధ సేవనం అనేది తప్పనిసరి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఆకు పూజ, సింధూరు పూజ లాంటివి చేయటం వల్ల వీటి వల్ల మీరు చాలా వరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా మంచి బెనిఫిట్స్ని మీరు పొందుతారు. విద్యార్థులు కూడా వారి ఉత్తీర్ణత శాతం కూడా బాగా మంచిగానే ఉంది. చక్కటి పరిస్థితులు బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రయాణాలు ఎవరైనా సరే వెహికల్స్లు, బైకులు కానీ కార్లు కానీ నడిపేవారు చాలా జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మీకు మానసికమైనటువంటి స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాలన్నీ రావాలి అనుకుంటే తప్పకుండా హనుమత్ ఉపాసన అనేది చేసినట్టయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఈ మేషరాశి వారికి అంతా బాగుంది అని చెప్పుకోవడానికి ఒక 3 నెలల తర్వాత మటుకి చాలా బాగుందని ఓవరాల్గా చెప్పచ్చు. శుభం భవతు. మేషరాశి వారు ఆర్థికంగా నూతన మార్గాలని ఎదగాల్సిన పని ఉంటుంది. అలాగే ఉద్యోగ ఉన్నతి పదవులు కూడా పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే రక్తానికి సంబంధించి, తలపోటుకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో కొన్ని సంతోషకరమైన వార్తలు వింటారు. అలాగే శుభకార్యాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. గృహప్రవేశాలు కానీ అలాగే నూతన వాహనాలు కూడా కొనే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. దీంతో పాటుగా మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఒక దిష్టి అనేది ఎక్కువ తగలడానికి ఛాన్సెస్ ఉంటాయి.
అంటే అంత బాగా డెవలప్మెంట్ కూడా ఉంది అనమాట. అదేవిధంగా చిన్న చిన్న చికాకులు కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే మనకి బాగా డెవలప్మెంట్ కనబడుతుందో అక్కడ మైనస్ కూడా ఉంటుందన్నమాట, మన వెనకే ఉంటుంది, జాగ్రత్తలు పాటించాలి. అలా మీరు ముందుకు వెళ్ళినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి వృషభ రాశి కిందకు వస్తారు. వృషభ రాశి అధిపతి శుక్రుడు. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. అంటే దాదాపుగా వీరికి కూడా చాలా వరకు శుభ ఫలితాలు ఎక్కువ శాతం ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద వీరికి శుభ ఫలితాలు అనేది చాలా బాగా తొందరగా యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉన్న రాశిగా మనం వృషభ రాశిని చెప్పుకోవచ్చు, లక్కీయెస్ట్గా కూడా చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క శుభాశుభ ఫలితాల్లో చూసుకున్నట్టయితే ఎక్కువ శుభ ఫలితాలే మీరు ఆశించవచ్చు. అలాగే చేపట్టిన అన్ని పనులు సత్వరంగా నెరవేరటం, అలాగే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు ఏవైనా కూడా చాలా సక్సెస్ రేట్ను మీరు పొందే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు చక్కగా చేసే అవకాశం ఉంది. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా చక్కగా చేపడతారు. అవన్నీ కూడా చక్కగా మీ అసంకల్పితంగానే, అంటే మీ యొక్క ప్రమేయం లేకుండానే ముందుకు నడుస్తూ ఉండటం అనేది మీరు గమనిస్తారు. అలాగే ధన సమృద్ధి అనేది బాగుంటుంది. శత్రుపీడ కూడా తొలగిపోతుంది. కోర్టు సమస్యలు కూడా కొన్ని చిన్న చిత్తగా ఏమైనా ఉన్నా కూడా అవి కూడా పెండింగ్ అండ్ అవి కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే మీరు ఈ సంవత్సరం ఎక్కువ పుణ్యతీర్థ స్నానాలు చేయటం వల్ల చాలా చాలా శుభ ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంది అనుకున్నప్పుడు దాన్ని నిలుపుకునే సామర్థ్యం కూడా మీకు ఉండాలి కదా. కాబట్టి తప్పకుండా పుణ్యతీర్థ స్నానాలు, అక్కడ కొన్ని దాన ధర్మాలు చేయటం వల్ల మీరు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా సంతానానికి సంబంధించిన యోగాలు అన్నీ కూడా బాగున్నాయి. అయితే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. హాస్పిటలైజేషన్స్ అనేవి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. అలాగే వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మీరు జర్నీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వర్షం పడేటప్పుడు జర్నీ చేయడం అనేది అంత క్షేమమైనటువంటి విధానం అయితే కాదనమాట. అలాగే వాయిదా పడిన సమస్యలన్నీ కూడా దాదాపు తొందరగానే క్లియర్ అవుతుంది. అలాగే మీరు దాదాపుగా విద్యార్థులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం కూడా మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులు కూడా స్థానచలనము, పదవి ఉన్నతి ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యాపార పరంగా, వ్యవహారాల పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంట్లో కూడా వివాహ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ఈ సంవత్సరం పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా వృషభ రాశి వారికి తొందరగా వివాహం దాదాపు 3-4 మంత్స్లోనే మీరు రెడీగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా వ్యవసాయంలో చూసినట్టయితే ఈ పీడ పురుగులు ఈ పట్టడం వ్యవసాయంలో కొంత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది, లేకపోలేదు. కాబట్టి మీరు చాలా కేర్గా ఉండాలి. మ్యాక్సిమం ఆ పంట చేతికి వచ్చే వరకు మీరు చాలా జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రేపేళ్ళుండిలో పంట తీద్దామనే టయానికి విపరీతమైన వర్షాలతో నష్టాన్ని చవిచూసిన సంఘటనలు ఎన్నోసార్లు నేను హెచ్చరించడం జరిగింది. అలా చాలామంది మేము సేవ్ చేసుకున్నామండి మీరు చెప్పినట్టుగాని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఏంటంటే మనకు అతివృష్టి అనావృష్టి 2 ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా ఇంకా ఎక్కువ నష్టాన్ని కూడా చవి చూడవచ్చు, అలాగే ఎక్కువ లాభాన్ని కూడా చవి చూడవచ్చు. కాబట్టి మీరు అది గమనించి జాగ్రత్తలు పాటించినట్టయితే మీరు ఈ సంవత్సరం చాలా చాలా బాగా, దానివల్ల ఎక్కువ గృహయోగం, వాహన యోగాలు ఇలాంటివి కూడా మీకు మంచిగా ఉంటుంది. అలాగే మీ పిల్లలను కూడా విదేశాలు పంపించడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్న సమయం అన్నమాట ఈ సంవత్సరం మీరు. అదేవిధంగా ప్రకృతి విపత్తులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం బయటికి వచ్చామంటే పిల్లలను కానీ ఇంటికి వచ్చే వరకు చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది మనం గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రకృతుల నుంచి వచ్చినటువంటి కొన్ని డిజార్డర్స్ కొన్ని ఉంటాయి, మైనస్ ఎనర్జీస్ ఉంటాయి, మైనస్ వేవ్స్ ఉంటాయి, అలాగే వైరస్ ఉంది. అదేవిధంగా మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు వీటి వల్ల ఇలా సైడ్ ఎఫెక్ట్స్ పిల్లల మీద ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మాయకి లోబడే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువ ఉందన్నమాట. అంటే విశ్వం ఇస్తుంది, దాన్ని మనం తీసుకునే కెపాసిటీ మన దగ్గర లేకపోతే మనం మాయలో పడిపోతాం. కాబట్టి ఆ విధానాన్ని మీరు గమనించి చక్కగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతి మే సదాశివం. ఓం నమః శివాయ. శ్రీ విశ్వావసు నామ సంవత్సర మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు,
ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మిథున రాశి కిందకి వస్తారు. ఈ మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. దాదాపుగా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం గత 2-3 సంవత్సరాల నుంచి మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పుకోవాలి. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ధనార్జన లేకపోయినా కూడా మెయింటైన్ చేయగలుగుతారు. అదేవిధంగా మానసికంగా కొన్ని సమస్యలు వస్తాయి, అయినా వాటిని తట్టుకునే కెపాసిటీ అనేది మీకు వస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత వ్యతిరేకత వచ్చినా, కొన్ని సమస్యలు వచ్చినా వాటిని తమాయించుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య కలహాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఆస్తి వ్యవహారాల్లో కోర్టుకు సంబంధించి న్యాయ వ్యవస్థతో పోరాడుతున్న గత 2-3 సంవత్సరాల నుంచి పోరాడుతున్న వారికి ఈ సంవత్సరం కొంత ఊరట అనేది వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా చాలామంది నాకు తెలిసి మిథున రాశిలో చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో సమస్యలతో కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది నేను గమనించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం వారందరికీ మెరుగైనటువంటి రిజల్ట్ రావాలని నేను కూడా ఆశిస్తున్నాను. అలాగే విశ్వావసు నామ సంవత్సరంలో మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనేది మీకు తెలియాలి, ఫస్ట్ పాయింట్. కాబట్టి విశ్వం నుండి మనం తీసుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశ సంవత్సరం అన్నమాట ఇది. అదేవిధంగా కొంత ఏలినాటి శని ప్రభావాలు కానీ, అలాగే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కానీ మన మీద ఉన్నా అది మన యొక్క పూర్వ పుణ్యం మనం కాపాడుతూ ఉంటుంది, మీ తల్లిదండ్రుల పుణ్యం కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది రోజు మీరు చేయాల్సిన మొట్టమొదటిది ఏంటంటే తల్లిదండ్రుల ఆశీర్వచనం అనేది తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మీ యొక్క బంధుమిత్రులతో కలహాలు అలాంటివి ఉంటే తొందరగా వాటిని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ఈ సంవత్సరం అంతా వాటిల్లోనే మునిగిపోతారన్నమాట మీరు. కాబట్టి అలా కాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండి శత్రు వృద్ధిని కలిగించుకోకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా భూమికి సంబంధించి కానీ గృహ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో కొంత లోన్స్ కానీ అలా కొంత పెండింగ్ పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా దూర ప్రాంతాలకు బదిలీ అవటాలు, అలాగే ఉద్యోగస్తులకు పదవి అనేది ఉన్నతి అనేది అది కొంత లేట్ అవటం కానివ్వండి, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా యొక్క వివాహ వ్యవస్థ కూడా కొంతవరకు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు, లేకపోతే స్లోగా జరిగే అవకాశం అలా కూడా ఉండే అవకాశం ఉంది. కానీ అతి కష్టం మీద వివాహ వ్యవస్థ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల మీద కన్నా మీరు పోల్చుకుంటే ఓవరాల్గా మిథున రాశి వారు చాలా బాగా ఉండబోతుంది అని మటుకి చెప్పచ్చు. అదేవిధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థలో సోదరులతో సోదరితో కలహాలు అనేది ఉంటే మటుకి వాటిని కూడా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆర్థిక నష్టానికి గురవటానికి అవకాశం ఉంది. చిట్స్ వేయటం, ఆ చిట్స్ వాళ్ళు వెళ్ళిపోవటం, ఇలా కొంత నమ్మి మోసపోయే విధానాలు మీరు మళ్ళీ ఒకసారి అంటే ఇక్కడ అర్థమైందా, మళ్ళీ ఒకసారి అన్నానంటే ఆల్రెడీ ఇది ఇంకోసారి జరిగి ఉండాలి అనమాట. సో ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం కేర్గా ఉన్నట్టయితే శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు స్కిన్ డిజార్డర్స్ అంటే ఆరోగ్యపరంగా కొంత ర్యాషెస్, ఫుడ్ పాయిజన్, కడుపుల నొప్పి, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాగే ప్రయాణాల్లో యాక్సిడెంట్స్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బయట. కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళటం వల్ల, అంటే బయట మన వెహికల్లో మనం వెళ్తున్నప్పుడు ఎదుటివాడంతా పిచ్చివాళ్ళు అనుకోవాలి, ఆ పిచ్చివాళ్ళ మధ్యలో మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుని వెళ్తే మనం గమ్యస్థానానికి క్షేమంగా చేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మీరు కొంచెం కేర్ తీసుకోండి. పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి. వాళ్ళకి కూడా బైక్లో అయ్యి ఇచ్చి వాళ్ళని వదిలేయకూడదు. జాగ్రత్తగా వాళ్ళని కొద్ది కట్టుదిట్టంగా పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల మీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా గమనించండి. కుటుంబ వ్యవస్థని జాగ్రత్త కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతా కూడా శుభం జరగాలని కోరుకుంటూ శుభం భవతు మే సదాశివం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ విశ్వావసు నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకు కర్కాటక రాశి కిందకు వస్తారు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. అలాగే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. దాదాపుగా
కర్కాటక రాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ధన వ్యయం అనేది కొద్దిగా పరిమితంగా ఉన్నా కూడా కొంతవరకు మానసిక అశాంతి, మనోచాంచల్యాలు కలుగుతాయన్నమాట. అదే విధంగా వివాహాది పురోగతి అనేది బాగా ఉంటుంది. వివాహంలో మంచి ముందంజ వేయటం అనేది కొంత ఎప్పటి నుంచో ఆగిపోయిన సంబంధం కూడా మళ్ళీ యాక్టివేట్ అవ్వటం, మళ్ళీ సంబంధాలు చూడటం, మళ్ళీ పెళ్లి జరగటానికి, అంటే మళ్ళీ వెంటనే వివాహం ఏదైతే అనుకున్నామో అది కార్యరూపం దాల్చడం అనేది మీరు ఈ సంవత్సరం చూసే అవకాశం ఉంటుంది. అలాగే తరచూ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అనారోగ్యానికి ఎక్కువ, అంటే కోల్డ్ జరగటం, శ్వాస సంబంధం బ్రాంకైటిస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం మీరు ఆ యొక్క రోజు మెడిటేషన్ చేయటం, సూర్య నమస్కారాలు చేయటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీరు దేవతారాధన, మీ యొక్క కులదేవత మంత్ర సిద్ధిని పొందడానికి ఎక్కువ అవకాశం ఉన్న సంవత్సరం అన్నమాట ఇది అందరికీ కూడా. దాదాపుగా ఎవరైనా సరే మంత్రసిద్ధి కోసం మంత్ర అనుష్ఠానం, ఉపాసన చేయాలనుకున్న వారికి మనోకామన సిద్ధిని కలిగించే సంవత్సరం ఇది మనకి విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరం కోసం చాలామంది ఋషులు వెయిట్ చేస్తుంటారు మంత్రదీక్ష తీసుకోవడానికి. అలా చాలామంది ఆ యొక్క జపం చేయడానికి కానివ్వండి, ఆ అనుష్ఠానం చేయడానికి కానీ ఈ సంవత్సరం కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి 60 సంవత్సరాలు ఒక సంవత్సరమే కదా మనకు వచ్చేది. ఇలా అటువంటి విశ్వశక్తి నుండి మనం తీసుకునే ఒక అపురూపమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి, మహాశక్తివంతమైనటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో మనం తీసుకోవడానికి ప్రయత్నం చేసే అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రాశి ఫలాల్లో చూసినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో శని, రాహు, కేతు, గురు యొక్క ఆ యొక్క సంచారం వల్ల కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉన్నా మీకు అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే నెగిటివ్ వాయిస్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీ యొక్క మైండ్ సెట్లో ఎక్కువ నిక్షిప్తమై ఉంటుంది. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులకి, అలాగే పుష్యమి నక్షత్ర జాతకుల్లో ఈ యొక్క అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, భక్తి మార్గంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని నియమనిష్టలు, క్రమశిక్షణతో ఉన్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరాన్ని మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మీరు తీర్థయాత్రలు చేయటం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు పొందుతారు. అయితే గురువు అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని మీ యొక్క గురువుకి సన్మానం చేయటం, అలాగే వారి యొక్క శిష్యరికం చేయటం వల్ల శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారంలో కొంత నష్టాన్ని చవిచూస్తే అవకాశం ఉన్నా అది చివరిలో మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు, అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకునే పరిస్థితులు అయితే మీరు తెచ్చుకోకుండా ఉండటం అనేది చాలా మంచి ఫలితాలు వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అది తారుమారయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సబ్జెక్ట్ మీరు అనుకున్నది రిజల్ట్ రాకపోగా అది మీకు ప్రతికూలంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అలాగే కుటుంబ పరంగా కొంత భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు బాగానే ఉంటాయి. కొంతవరకు చికాకులు కలిగించిన సంతాన పరంగా వారికి కొంత రిలాక్సేషన్ అనేది రావడం జరుగుతుంది. కుటుంబంలో పిల్లల విషయంలో అనారోగ్య సూచనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారిని కేర్గా తీసుకోవడం అనేది చాలా అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క తరచు మీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్, అంటే గృహోపకరణ వస్తువుల్లో చాలా వరకు రిపేర్లు వచ్చే అవకాశం, వెహికల్స్ రిపేర్ వచ్చే అవకాశం, దానివల్ల ధన నష్టాన్ని చవిచూడాల్సిన అవసరం, సమయాన్ని వృధా చేయాల్సిన పనులు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం మీకు. కాబట్టి సమయం చాలా విలువైందని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ కర్కాటక రాశి వారిలో అందరూ కూడా బెనిఫిట్ పొందడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఆశ్లేష బలి పూజలో కూడా పాల్గొనడం, ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎవరైనా వివాహం కాలేదని మీరు వెయిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీరు ఒకసారి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ, అలాగే ఆశ్లేష బలి పూజలో కూడా పాల్గొనడం వల్ల కూడా శుభ ఫలితాలు, శీఘ్రంగా వివాహం తొందరగా జరగటం, సంతాన యోగాలు అన్నీ కూడా మంచిగా ఉంటుందనేది చెప్పవచ్చు. శుభం భవతు మే సదాశివం. ఓం నమః శివాయ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి అంటే మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి సింహరాశి కిందకు వస్తారు. సింహరాశ్యాధిపతి రవి, సూర్యుడు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయనే రాజు. అదేవిధంగా ఈ సంవత్సరం వారికి ఎలా ఉంది, ఆదాయం చూసినట్టయితే 11, వ్యయం కూడా 11, రాజపూజ్యం 3, అవమానం 6.
అంటే దాదాపు ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు చాలా వరకు కూడా ధనం గురించి కానీ మిగతా వ్యవహారాల గురించి కానీ ఎక్కడ ఆలోచించక్కర్లా. అన్నీ అసంకల్పిత ప్రతీకార చర్యల్లాగా మీకు మీకు తెలియకుండానే అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. చాలా వరకు ఫేవర్గా ఉందని చెప్పుకోవచ్చు. మీకు శని అష్టమ శని ప్రభావం ఉన్నా కూడా మీరు ఇంత బాగున్నారంటే నిజంగా లక్కీయెస్ట్ ప్లానెట్ కింద మీరు దీంట్లో ఈ యొక్క రాశిలో ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు దాదాపుగా అప్రయత్న కామ్యసిద్ధి అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ వ్యవస్థ కూడా చాలా బాగుంది. కాకపోతే రాజకీయ పరంగా కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. అదే పదవీ కాలంలో కూడా మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పదోన్నతి అలాగే ట్రాన్స్ఫర్స్ విషయంలో ఉద్యోగస్తులకి కొంత గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం మీద వారు అన్ని రకాలుగా ఆ యొక్క బెనిఫిట్స్ని మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మీరు ఆరోగ్యపరంగా కొంత చికాకులు ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్తలు పాటించినట్టయితే వాటి నుండి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు అలాగే లోన్స్ పరంగా మీకు సమయానికి అందటం, వాటి వల్ల మీరు బెనిఫిట్ పొందడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్న చివరికి మటుకి అన్నీ కూడా చక్కటి ఫలితాలు అనేది పొందుతారనేది తెలుసుకోవచ్చు. ధనలాభం మంచిగానే ఉంటుంది. అలాగే శత్రు వృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది. మాట పడాల్సి వస్తుంది, అవమానాలు ఉంటాయి. కాబట్టి వీటన్నీ మీ యొక్క నోటిని అదుపులో ఉంచుకోవటం, మీ యొక్క కార్యాచరణ అదుపులో ఉంచుకోవటం అనేది చేసినట్టయితే శుభ ఫలితాలు, సత్సంబంధాలు బాగుంటాయి. అదేవిధంగా ఒక స్త్రీ వల్ల కూడా చికాకులు కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం కేర్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవమానానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాదాలు, కొట్లాటల దాకా కూడా వెళ్ళటానికి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అలా అని మీరు సేఫ్గానే ఉన్నా ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం కేర్గా ఉన్నట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అలాగే ఖర్చులు మించిన ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. సో ఇది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ విషయంలో కొంత చికాకులు అనేది తప్పవు అనమాట. అలాగే మంత్ర సిద్ధిని కలిగి ఉంటారు. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అలాగే హార్ట్కి సంబంధించిన డిజార్డర్స్ కొన్ని మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సూర్య నమస్కారాలు చేయాల్సిన అవసరం ఉంది. సూర్య దానం అనేది, రవి దానం అనేది ఇచ్చినట్లయితే కూడా శుభ ఫలితాలు. అలాగే రాగి చెంబుతో ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల శుభ ఫలితాలు. అలాగే శివాలయంలో మహాన్యాస రుద్రాభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సంబంధాలు, సత్సంబంధాలు అంతా కూడా బాగుంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. విద్యార్థులు కూడా ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్తో ఉంటారు. ఉద్యోగం పరంగా కూడా మంచి జాబులు, డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు చిన్న చితక ఇబ్బందులు ఉన్నా కూడా సక్సెస్ రేట్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా సింహరాశి వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఇంట్లో కూడా శుభకార్యాలు, వివాహ వ్యవస్థ కూడా అంత బాగానే ఉంది. కాబట్టి మీరు చక్కటి ఫలితాలు పొందడానికి నేను చెప్పిన చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి, శుభ ఫలితాలు పొందొచ్చు. శుభం భవతు మే సదాశుభం. ఓం నమః శివాయ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మన కన్యారాశి కిందకి వస్తారు. కన్యారాశి అధిపతి బుధుడు అనమాట. అయితే ఇక్కడ మనకి నేర్సాధిపతి అయ్యాడైనా. అదేవిధంగా చూసినట్టయితే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. అయితే వీరికి దాదాపుగా లాస్ట్ 2 years నుంచి కూడా కన్యారాశి వారికి ఎదురులేదని చెప్పాలి. చాలా బాగుంది డెవలప్మెంట్స్. చిన్న చిన్న ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ తక్కువ, కొద్దిగా ఒత్తిడికి గురవుతారు తప్పితే ఓవరాల్గా వీరికి నేమ్ ఫేమ్ కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే కొంత మిశ్రమ శుభాశుభ ఫలితాలే ఉంటాయి. అయినా కూడా ఆర్థిక పరిస్థితి మీద మీరు కొంతవరకు మందకొడిగా సాగినా మీకు అనుకూలంగానే ఉంటుందనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కానీ ఇలాంటివి మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు నెలకొని ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా చక్కగా ఉంటాయి. అదేవిధంగా వివాహ వ్యవస్థ, కుటుంబంలో వివాహ వ్యవస్థ కూడా చాలా చక్కగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే భూమికి సంబంధించి గృహ నిర్మాణాలకు సంబంధించిందంటూ కొంచెం మందగొడిగా సాగే అవకాశం ఉంటుంది. కొంత పర్మిషన్స్ దగ్గర కానివ్వండి, లేకపోతే మెటీరియల్ దగ్గర కానివ్వండి, వర్కర్స్ దగ్గర కానివ్వండి, ఏదో ఒక ఈ ల్యాగింగ్ అనేది జరుగుతూ సమయం వృధా అవుతుంది. కన్యారాశి వారు అసలు సమయాన్ని వృధా చేయరు అనమాట. ఎందుకంటే అంత వారు బిజినెస్ మైండ్లో ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే సమయం చాలా విలువైంది వాళ్ళు. సో ఈ విధంగా వారు నష్టాన్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కొంత దొంగల భయం కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు జయాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అట్లాగే అప్రయత్న సిద్ధి, వాహన సిద్ధి, గృహయోగం, వాహన యోగం ఇలాంటివి కూడా చాలా బాగున్నాయి. వివాహ వ్యవస్థ కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాల్లో కొంత మందకొడిగా జరిగినా మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. ఇదే విధంగా విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. టూర్స్ అలాంటివి వేయటం, తీర్థయాత్రలు చేయటం, తీర్థక్షేత్రాలు, యజ్ఞయాగాదులు, దేవతా నిర్మాణాలు, దేవాలయ నిర్మాణాలు ఇవన్నీ కూడా మీరు చేయడానికి అవకాశం ఉంది. కుదిరితే ఒక విగ్రహాన్ని నవగ్రహాల్లో విగ్రహంలో ఏదైనా మీకు అనుకూలమైనట్టు మీ జాతకరీత్యా ఏదైనా దోషం ఉన్నట్టయితే ఆ యొక్క దోష పరిహారార్థం విగ్రహాన్ని కూడా మీరు ఏదైనా గుళ్ళో ఇవ్వటం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయి. అలాగే సర్పదోష నివారణ పూజ కూడా మీకు ఏమైనా చేయించుకోవాల్సిన పని ఉంటే అది కూడా చేయించుకోవడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. రైతుల పరంగా, వ్యవసాయ పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. పంట చేతికొచ్చే సమయానికి కొంత ఇబ్బందులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా మీరు అధిగమించినట్టయితే చక్కటి శుభ ఫలితాలు, గృహయోగం, వాహన యోగం ఇలాంటివి కూడా పొందే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారు మీరు చేయదగిన విధానంలో చూసినట్టయితే గణపతి ఆరాధన చేయటం, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు మే సదాశుభం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ విశ్వావసు నామ సంవత్సర తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తులారాశి అంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి తులారాశి కిందకు వస్తారు. తులారాశి అధిపతి శుక్రుడు. అలాగే మనం చూసినట్టయితే ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. దాదాపుగా తులారాశి వారికి చాలా వరకు మంచి మంచి బెనిఫిట్స్ అనేది ఉండే అవకాశం ఉంది. మీ యొక్క లగ్న జాతకంలో కూడా శని మీ యొక్క తులలో కానీ ఉన్నట్లయితే మీరు చాలా ఉచ్చ స్థితిని పొంది మంచి ఫలితాలు పొందుతారు అన్నమాట. అదేవిధంగా ఈ తులారాశి వారికి మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉంటాయి. శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ దాదాపుగా చాలా వరకు కూడా మీరు అనుకున్న పనులు చాలా వరకు నెరవేరుస్తారు. అన్ని రకాలుగా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. అలాగే చిన్న చిన్న ఆటుపోట్లు గురైనా కూడా వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు కూడా చాలా ఎక్కువ శాతం తీర్చేస్తారు. చాలా వరకు మీరు స్టెబిలిటీ అనేది ఉంటుంది జీవితంలో. ఆటుపోట్లు గురైనా కూడా చాలా వరకు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా మీరు తలదూర్చాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటి వాటిలో కూడా మీరు మీ విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే శత్రువులు కూడా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మిత్రులతో కొన్ని మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చిన్న చిన్న గొడవలు అనేది రావడానికి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే వివాహ వ్యవస్థ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా తొందరగా వివాహం అవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నం చేసినట్టయితే అది కూడా మీకు చంద్రుడు అనుగ్రహం ఉన్నట్టయితే తొందరగా వివాహ వ్యవస్థ బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు గురువులతో కానీ వ్యతిరేకతను పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీ యొక్క మనుగడ అలాగే అభ్యున్నత అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం రియలైజేషన్ చేసుకోండి. ఎవరైనా మన గురు తుల్యులైన వారితో అమర్యాదగా ప్రవర్తించడం, వారిని అగౌరవపరచడం, వారిని అపకీర్తి పాలు చేసే విధంగా మీరు ఏమైనా ప్రయత్నించినట్లయితే అవి వారికి క్షమాపణలతో కూడినట్టు గురు సేవ చేసుకోవడం వల్ల ఆ పాప పరిహారం అనేది క్లియర్ అవడం వల్ల మీకు చాలా చాలా లైన్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే గురు నింద అనేది దోషంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఉన్నత చదువులు, విదేశీయానం, ఉద్యోగం, వ్యాపార వ్యవహారాల్లో ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శనికి తైలాభిషేకం అలాగే హనుమత్ ఉపాసన చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అమ్మవారికి రాహుకాల దీపం పెట్టడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా చూసినట్టయితే వస్తు లాభం చాలా బాగుంది. మీరు ఏదైతే పండించాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీ ఇంటికి చేరే అవకాశం ఉంటుంది. ధన ధాన్యాలతో తొలుతూగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం గృహయోగం, వాహన యోగం ఇలాంటి, అలాగే ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, బంగారం కొనుగోలు చేయటం, అలాగే తాకట్లో ఉన్న వాటిని విడిపించడం ఇలాంటివి కూడా మీరు చాలా చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థి వ్యవస్థ అయితే చాలా బాగుంది. విద్యార్థులు మంచి డెవలప్మెంట్స్, ఎగ్జామ్స్లో బాగా ఉత్తీర్ణత అవ్వటం,
అలాగే పై చదువులకు వెళ్ళటం, ఇలా మీ యొక్క ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అవార్డులు రివార్డులు తీసుకోవటం, అలాగే పదోన్నతి, అలాగే ట్రాన్స్ఫర్స్లను విజయం సాధించడం, అలా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి డెవలప్మెంట్స్ని మీరు ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చూసే అవకాశం ఉందన్నమాట. అలాగే ఉద్యోగంతో పాటుగా మీరు అనుకున్న విధానాలన్నీ కూడా పొందే అవకాశం ఉంటుంది. 1/2 అంటే దాదాపుగా ఒక వ్యాపారం చేస్తూ ఇంకో వ్యాపారంలో కూడా వెళ్ళే అవకాశం, ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసే అవకాశం, ఇలా 2 in 1గా మీరు చాలా ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశాలు కూడా లేకపోలేదన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగా డెవలప్మెంట్స్ మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా తులారాశి వారికి అదృష్ట శాతం చాలా ఎక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ తల్లిదండ్రులకి చక్కగా పాద నమస్కారం చేసి ఉగాది రోజు నేను చెప్పినట్లుగా చేసినట్లయితే, అలాగే మీరు ఏమైతే అనుకుంటున్నారో, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారో వాటిని పుస్తకంలో రాసి దాన్ని పూజా మందిరంలో ఉంచండి. అతి త్వరలో అవన్నీ కూడా నెరవేరుతాయి. శుభం భవతు మీ సదాశివం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వృశ్చిక రాశి అంటే విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకు వృశ్చిక రాశి కిందకు వస్తారు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. దాదాపుగా ఈ సంవత్సరం వారికి గ్రహస్థితిని బట్టి చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు, శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయన్నమాట. అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, శారీరక పరంగా చాలా వరకు శ్రమ అనేది పడాల్సి వస్తుంది. దేంట్లో అయినా సరే ఆర్థికంగా చూసుకున్నట్లయితే డబ్బు కోసం వాటి వెనక పడాల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దానికోసం పోరాటం చేయాల్సి వస్తుంది. అలాగే శారీరక పరంగా చూస్తే అలసట ఎక్కువ అవుతుంది. అంటే ఎక్కువ పని చేయాలి, తక్కువ ఆదాయం పొందాల్సి వస్తుంది. కాబట్టి మీరు చాలా తెలివిగా మీ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సంవత్సరం. అలాగే విశ్వావసు నామ సంవత్సరంలో వ్యవసాయ రంగాన్ని మనం గమనించాల్సి వస్తే రాశి చక్రం మొత్తం మీద వృశ్చిక రాశిని బట్టి నేను ఎక్కువ బేరీజ్ వేస్తుంటాను. కాబట్టి వృశ్చిక రాశిలో ఎక్కువ మంది రైతులు ఉంటారు, కాయ కష్టం చేసేవారు, ధైర్య సాహసాలతో ఉండేవారు, సైనికులు ఉంటారు, మిలిటరీ రంగంలో ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు, అలాగే విశేషంగా డాక్టర్స్, ఇలా లాయర్స్ కానీ అంతా ఒక శ్రమతో కూడినటువంటిది ఆ యొక్క వ్యవహారాల్లో ఎక్కువ శాతం మనం వృశ్చిక రాశిలో చూడొచ్చు అనమాట. కాబట్టి వృశ్చిక రాశిలో చాలా జాగ్రత్తగా బాగుంది అనుకుంటే ఇక దేశం అంతా బాగున్నట్టే. కాబట్టి మనం ఈ వృశ్చిక రాశికి గమనించినట్లయితే ఎక్కువ శాతం సమస్యాత్మకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం నష్టాలను చవిచూసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. వ్యవసాయ పరంగా ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి వల్ల మీరు పంట సమయానికి చక్కగా జాగరూకులై ఉన్నట్లయితే ఆ పంట చేజిక్కించుకోవటం అనేది మీ టాలెంట్. పంటలు చాలా బ్రహ్మాండంగా పండుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే చీడ పీడ, పురుగు, వైరస్ ఇలాంటివి కూడా ఎక్కువ ప్రబలే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఈ యొక్క వ్యవసాయాన్ని చేయాలి. ప్రతి పనిలో మీరు ఏ పనిలో ఉంటే, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా, ఏ అనుష్ఠానం మీరు చేస్తున్నా కూడా దాంట్లో మీరు నిష్ఠాతులైనట్లయితే మీరు సక్సెస్ అవుతారనమాట ఈ సంవత్సరం. అలాగే విశ్వావసు నామ సంవత్సరం కాబట్టి మీరు కూడా ఈ సంవత్సరం ఒక ప్రణాళికను నిర్ణయించుకోండి, దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళండి, శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి చేయు వ్యాపారాలన్నీ కూడా మీరు మంచిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కొన్ని చిన్నగా మానసిక మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రు పీడ ఉంటుంది. ఆర్థిక పురోగతి అనేది ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మీరు చక్కటి రీస్టెబిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పనైనా కూడా అధికంగా మీరు ప్రయత్నించడం వల్ల సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కష్టే ఫలి అని మటుకు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తరచూ దేవాలయ దర్శనం, ఆరాధన, తీర్థయాత్రలు, తీర్థక్షేత్రాలలో దర్శనం చేయటం, అక్కడ నిద్ర చేయటం, అక్కడ దాన ధర్మాలు చేయటం వల్ల శుభ ఫలితాలు బాగా పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మీరు కొద్దిగా ఆడంబరాలకి పోయకుండా అదనపు ఖర్చులని కొంతవరకు తీసివేసి పొదుపుగా ఉన్నట్లయితే చాలా వరకు మీరు సేఫ్గా ఉంటారని వాటికి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు చాలా బాగా వస్తాయని చెప్పుకోవచ్చు. విద్యా వ్యవస్థ కూడా చాలా బాగుంది. మీరు బాగా చదవాల్సిన అవసరం ఉంది. బాగా స్టడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే చక్కటి సక్సెస్ రేట్ను పొందే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీయానం కూడా ఉంది.
విదేశీయానం, అలాగే ఉన్నత చదువులు అనేది కూడా ఉంది. కాబట్టి మీరు మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ అన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే మీరు ఒక పట్టుదల, దీక్ష, కార్యదక్షత అనేది ఉన్నట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. శుభం భవతమే సదాశివం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ధనస్సు రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. దాదాపుగా ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలే వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ సంవత్సరం అందరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే షష్టగ్రహ కూటమి కానివ్వండి, ఏలినాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం, ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల శని ఏలినాటి శనిలో 2.5 సంవత్సరాలు కానివ్వండి, అష్టమ శనిలో 2.5 సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క అర్ధాష్టమ శనిలో కానివ్వండి, మీరు ఏది చేసినా కూడా, ఏది చూసినా కూడా శని ప్రభావం వల్ల కానివ్వండి, గురువు రాహు కేతువుల ప్రభావం వల్ల కానివ్వండి, మీరు కొన్ని సమస్యలు అనేది ఉంటాయి, ఎక్కువ శాతం అనుభవించాల్సి వస్తుంది. అర్ధాష్టమ శనిలో వేగవంతమైనటువంటి సమస్యలు, అలాగే వేగవంతమైనటువంటి పరిష్కారాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు గమనించి చక్కటి ఫలితాలు పొందటానికి ప్రయత్నం చేసినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట బయట కలహాలు, చిక్కులతో సమస్యాత్మకంగా ఉండే సమయం కూడా ఉందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. నోటి మాటను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కార్యాచరణ, అలాగే శరీరంపై అవగాహన, అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం, క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్లను ఉంచుకున్నట్లయితే చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అలాగే కోర్టు వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా కొంతవరకు చికాకులు కలిగించే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది. పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొంతవరకు మీరు అలసట అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే కొద్దిగా ఎక్కువ పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొంత ఎక్కువ శ్రమ, తక్కువ ఆదాయం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. అలాగే మూలా నక్షత్ర జాతకుల్లో చూసినట్టయితే తరచూ మీరు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అసంతృప్తికి ఎప్పుడు లోనై ఉంటారు. గత 3-4 సంవత్సరాలను చూసినా కూడా మనకి మూలా నక్షత్ర జాతకులకి, అలాగే వీరికి సంబంధించిన దాంట్లో మనకి ఎక్కువ శాతం కోర్టు సమస్యలతోనూ, కుటుంబ కలహాలతోనూ, భార్యాభర్తల మధ్య సంబంధాలతోనూ సమస్యలు ఏదో ఒకటి మిమ్మల్ని తరచూ వేధిస్తూ ఉంటాయన్నమాట. అటువంటి సందర్భాల్లో మీరు శ్రీకాళహస్తిలో స్వామివారి క్షిప్ర గణపతి ఉంటారు, వారికి గరికమాలను సమర్పించి రావడం వల్ల శుభ ఫలితాలు. అలాగే గో ప్రదక్షిణ చేయటం, గోవుకు చక్కగా దానికి గోంగూర తినిపించడం, పచ్చివి అరటి పళ్ళును తినిపించడం వల్ల, బెల్లం తినిపించడం వల్ల మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న రెమెడీస్ చేసుకుంటే చాలా వరకు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చాలా పురోగతి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు చాలా వరకు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కొన్ని విలువైన వస్తువులను పోగొట్టుకోవడం, నష్టద్రవ్య యోగాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే నమ్మిన వారి వల్ల మోసపోవటం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అనారోగ్య సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా అతివృష్టి, అనావృష్టి ఉంది కాబట్టి ప్రతి దాంట్లో వాతావరణ మార్పులు విపరీతంగా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మనం గమనిస్తున్నాం. ఇంకా శివరాత్రి మన నిన్న మొన్న అయింది, ఇంకా విపరీతమైనటువంటి ఎండలో మనం వడగాలు చూస్తున్నాం. అప్పుడే మార్చి కూడా, ఏప్రిల్ కూడా రాలేదు, అప్పుడే వడగాలు చూస్తున్నాం మనం. అలా మనకి చాలా వరకు కూడా ముందే అన్ని కూడా మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి వాతావరణ మార్పులు. వాటిని అనుకూలంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మీరు అనుకూలతను పెంచుకోవడానికి దైవ దర్శనం, క్షేత్ర దర్శనం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. నిరంతరం నామస్మరణ, భగవన్నామస్మరణ వల్ల కూడా, జపం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఒక స్ఫటిక లింగానికి చక్కగా ప్రతిరోజు కూడా గంగా జలం, ఆవు పాలతో, పటిక బెల్లం, ఆవు పాలు కలిపిన జలంతో అభిషేకం చేయటం వల్ల కూడా మనోకామన సిద్ధి అనేది కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి శనికి సంబంధించిన పరిహారాలు కూడా చాలా ఉంటాయి. శనికి సంబంధించిన దాంట్లో మీరు శనికి తైలాభిషేకం చేయటం, శని దానం, గొడుగు, చెప్పులు ఇలాంటివి కూడా మీరు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు పొంది మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు కానివ్వండి,
వ్యవసాయ రంగం కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అందరికి కూడా కొద్ది కష్టంతో కూడుకున్న ఉన్నతమైనటువంటి స్థితి కలిగే ఉంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఏదో పని చేయాలన్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. అది మీ యొక్క జాతకంలో అది నిరూపణ అవుతుందన్నమాట త్వరలో. కాబట్టి ఈ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ, అలాగే మీరు కూడా మంచి జరగాలని విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది రోజు నేను చెప్పినటువంటి ఆ యొక్క సంకల్పాన్ని కూడా మీరు చేసి తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శుభం భవతుని సదాశివం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మకర రాశి ఫలితాలు ఎలానో చూద్దాం. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు. మకర రాశికి సంబంధించిన ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం మకర రాశి వారికి గ్రహస్థితిని బట్టి శుభాశుభ ఫలితాలు బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం ఎక్కువ గత సంవత్సరం మీద చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మెరుగైన పరిస్థితి ఉన్న, అలాగే ఏలినాటి శని వెళ్ళిపోవడంతో ఈ మార్చి 29 నుంచి ఏలినాటి శని వెళ్ళిపోవడంతో వీరికి కొత్త డెవలప్మెంట్స్ అనేది చూస్తారు. ఎన్నో పెండింగ్లో ఉన్నాయన్నింటినీ కూడా యాక్టివేట్ చేయటం, లోన్స్ పరంగా, మనీ పరంగా చాలా రిలాక్సేషన్ అనేది వస్తుంది. కాంట్రాక్టర్స్ పరంగా చూసినట్టయితే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని తొలగే సమయం ఆసనమైంది. కాబట్టి మీకు తప్పకుండా మీరు శనికి సంబంధించిన తైలాభిషేకం, శని దానం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అవకాశం ఉంటే ఒకసారి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి జ్యోతిష్కులను కలిసి మీ యొక్క జాతక పరిశీలన చేసుకొని చేయవలసిన పరిహారాలు కానీ, ఏదైనా రుద్రాక్ష ధారణ కానీ ఏదైనా ఉంటే వాటిని చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క సంవత్సరం మీరు ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని నిర్దిష్టంగా పనిచేసినట్టయితే ఆ కార్యాచరణ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే మీరు ఇప్పటి వరకు శత్రు వృద్ధి కలిగి ఉన్నారు. ఆ శత్రువులందరూ కూడా మీకు కాంప్రమైజ్ అవటం, డెవలప్మెంట్స్ అవటం, వాళ్ళు మీకు సహకరించే విధంగా రావటం జరుగుతుంది. అలాగే గృహ సంబంధించిన ఏదైనా నిర్మాణాలు చేపట్టినట్టయితే అవి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సక్సెస్ అనేది అవకాశం ఉంటుంది. అదే భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా సత్సంబంధాలు రావటం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవస్థలో చూసినట్టయితే పిల్లల విషయంలో సంతాన పరంగా కొంత చికాకులు, అనారోగ్య సూచనలు, వాహన ప్రమాదాలు ఇలాంటివి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం మీరు కేర్ఫుల్గా పిల్లల్ని వాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ మధ్య ఉన్నటువంటి రుణానుబంధాలు ఏమైనా ఉన్నట్టయితే అవి క్లియర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. అదేవిధంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం ఒక కొత్త ప్రమోషన్, కొత్త వ్యాపారం, కొత్త డెవలప్మెంట్స్ అనేది మీరు గమనిస్తారు. అదేవిధంగా వృద్ధిని కూడా పొందే అవకాశం ఉంటుంది, భూ వృద్ధిని పొందే అవకాశం ఉంటుంది, గృహయోగం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివాహ సంతాన యోగాలు కూడా చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు దేవాలయ దర్శనం, దేవాలయాల దగ్గర, తీర్థయాత్ర క్షేత్రాల దగ్గర దాన ధర్మాలు చేయడం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంత నష్టద్రవ్య యోగాన్ని కూడా చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు డబ్బు విషయంలో కానీ, మీ యొక్క నగలు, బంగారం విషయంలో కానీ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు జాబ్ పరంగా ఇంకొద్ది ప్రమోషన్లోకి వెళ్ళాలన్నా, లేకపోతే విదేశాల్లో జాబ్ చేస్తున్న వారు కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మంచి ఉద్యోగం, పదవి ఉన్నతి అనేది ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రమోషన్స్ పరంగా కానీ అంతా కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మకర రాశి వారికి దాదాపుగా రియల్ ఎస్టేట్ పరంగా రుచిక యోగం, కుజుడు రుచిక యోగాన్ని కానీ కలిగి ఉన్నట్టయితే మీరు అద్భుతంగా ఈ సంవత్సరం రాణించే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం కాంట్రాక్టర్స్గా, రియల్ ఎస్టేట్గా, బిల్డర్స్గా మీరు తీర్చిదిద్దబడతారు. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారు ఎవరైనా మీరు బిల్డర్గా వారున్న మీ యొక్క జాతకాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించుకొని దాని కుజుడి యొక్క బలం పెంపొందించుకునే విధంగా, అలాగే గురు కుజుల యొక్క బలాన్ని పెంపొందించుకునే విధంగా కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల చాలా ఈ సంవత్సరం పెద్ద ప్రణాళికలు చేపట్టే అవకాశం ఉంది. పెద్ద కాంట్రాక్ట్స్ చేసే అవకాశం ఉంది. ఒక కాంట్రాక్టర్ A1 కాంట్రాక్టర్గా మారే అవకాశం. ఇలా ప్రతి విషయంలో ఒక కాంట్రాక్టర్ గురించి చెప్పాను. అలాగే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఏ వ్యాపారంలో చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యవసాయం చేసినా, ఏ ఫీల్డ్లో ఉన్నా మీరు ధన సంపత్తి అనేది ఈ సంవత్సరం రెట్టింపు, 3 రెట్లు, 5 రెట్లు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు మకర రాశి వారు ఈ సంవత్సరం చాలా బాగా మంచి ఆపర్చునిటీ మీకు వచ్చింది అని చెప్పుకోవచ్చు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు తోడైంది కాబట్టి చక్కటి ఫలితాలు పొందుతారు. అలాగే శని యొక్క
ఇబ్బందుల్ని మీరు బయటపడటానికి శనికి పరిహారం అయితే తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు పొందొచ్చు అనమాట. శుభం భవతమే సదాశివం. ఓం నమ శివాయ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు. ఈ 9 పాదాలతో కూడినటువంటి 3 నక్షత్ర జాతకులే మన కుంభరాశి కిందకు వస్తారు. కుంభరాశికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరం గ్రహ స్థితిని పరిశీలించినట్లయితే శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలే అని చెప్పుకోవచ్చు. కానీ ఏలినాటి శని ప్రభావం చేత విపరీతమైనటువంటి ధన క్షయం అనేది ఉంటుంది. అంటే బాగా స్కేర్సిటీ అయిపోతుంది. చాలా వరకు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చాలా వరకు ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే తరచూ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవటం, కోపగుణాన్ని కలిగి ఉండటం, దీనివల్ల శత్రు వృద్ధిగా జరగటం, అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో అపజయం, కోర్టు వ్యవహారాలకి తిరగటం, ఇలా మీరు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఈ సంవత్సరం మీరు గమనించవచ్చు. అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో కూడా భార్యాభర్తల మధ్య సంబంధాలకు, ఆస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు, తల్లిదండ్రులతో గొడవలు ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంత జాగరూకత ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కుంభరాశి వారు ఈ సంవత్సరం చాలా వరకు సమస్యలతో ఆడుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం చూసినట్లయితే చాలా వరకు ఎంత ఇదిగా ఉన్నా కూడా సేఫ్ సైడ్గా ఉండేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే ఎక్కువ సమయం వృధా అవటం, అలాగే ఆకస్మిక ధనయోగాలు ఆగిపోవటం, మీకు రావాల్సిన డబ్బు కూడా ఆగిపోవటం, అలాగే దీంతోపాటు అనారోగ్య సూచనలు కూడా ఎక్కువ ఉండటం. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో యద్భావం తద్భవతి. కాబట్టి మీరు ఎలా బిహేవ్ చేస్తారో అలా ఉంటారు, ఎలా కోరుకుంటారో అలా ఉంటారు. కాబట్టి ఉగాది రోజు మీరు ఎలా ఉండాలనేది ఒక ప్రణాళిక నిర్ణయించుకొని చక్కగా పూజ చేసుకోండి, శుభ ఫలితాలు వస్తాయి. అలాగే మీరు చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి. కానీ శారీరక శ్రమ అనేది మటుకి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అస్థిరత్వం కలిగి ఉంటారు, ఎక్కువ శాతం ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. అదేవిధంగా అనారోగ్య సమస్యల వల్ల కొద్దిగా ఆర్థిక సమస్యలు కూడా దీంతో పాటు చుట్టుముట్టడం, కక్కావికలం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో శత్రుత్వాన్ని అనేది పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా మీరు జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కువ ఊళ్ళు తిరగటం, క్షేత్రాలు తిరగటం కానీ, ఊళ్ళు తిరగటం కానివ్వండి, ఇలాంటి దాంట్లో కూడా మీరు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో జాగరూకత పాటించాలి. వాహన ప్రమాదాలకు, వాహనం రిపేర్ అవ్వటం, వాహనం సీజ్ అవ్వటం, ఇలా కొన్ని ఎవడో మనం బాగా వెళ్తుంటాం, ఎవడో వాడు వచ్చి గుద్దటం, దానివల్ల బండి గ్యారేజ్కి వెళ్ళటం, డబ్బులు అదనంగా ఇదవటం, ఇలా మనం ఇన్సూరెన్స్లు అనేది మనం మర్చిపోవడం, దానికి ఖర్చు పెట్టడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి మనకు రకరకాలుగా డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో ఆ విధాలన్నీ కూడా మనకి రెడీగా ఉంది ప్రాజెక్ట్. కాబట్టి వీటన్నిటికీ మీరు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్టయితే మీరు చాలా వరకు సేఫ్ సైడ్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు ఆదాయానికి మించిన ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో గృహయోగం ఉంది, అలాగే కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థలు ఉన్నాయి, అలాగే శుభకార్యాలు చాలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులతో గొడవలు, కోర్టు దాకా వెళ్ళే అంత ఆస్తి వ్యవహారాల్లో మీరు ఇలా చేయకూడదు. అలా చేయటం వల్ల కూడా మీకు అననుకూల పరిస్థితి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు వెళతాం అనుకున్నా కూడా చివరి నిమిషంలో ఆగిపోవటాలు జరుగుతాయి. అలాగే మీ యొక్క విద్యార్థుల పరిస్థితి చూసినట్టయితే విద్యా వ్యవస్థలో కూడా కొంత మందగమనమే కనిపిస్తుంది. శ్రద్ధ లేకపోవటం, బద్ధకంతో ఉండటం, అతి నిద్ర వల్ల చదవడానికి ఎగ్జామ్స్ టైం వచ్చినా కూడా చదవలేక, సరిగ్గా మార్కులు రాక కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా కొంచెం శారీరక శ్రమ, భక్తి, శ్రద్ధలతో చదువు మీద శ్రద్ధతో ఉన్నట్టయితే ఈ సంవత్సరం విజయం సాధించడానికి చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ ర్యాంకులలో కూడా మీరు అనుకున్నది సాధించడానికి చాలా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది.
అదేవిధంగా నిరుద్యోగులకి ఈ సంవత్సరం కొంత నిరాశ ఉన్నా చాలా చాలా అవుట్లెట్స్, చాలా సోర్సెస్ చాలా ఉన్నాయి మనకు సంపాదించుకోవడానికి. కాబట్టి వాటి మీద మీరు దృష్టి పెట్టినట్టయితే ఇంకా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రొడక్షన్ వైపు మీరు ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా కూడా మీరు వ్యవసాయ పరంగా నిల్వలు బాగానే ఉంచుతారు. వ్యవసాయం చేతికి పంట బాగానే అందుతుంది. కానీ అది ఎక్స్పైర్ అయిపోకుండా, పాడైపోకుండా, దాన్ని వాల్యూ పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మటుకు మీ మీద ఉంటుందన్నమాట. కాబట్టి ఎటు చూసినా మీరు సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మరొకసారి చెప్తున్నాను. కుంభరాశి వారికి అన్ని రకాలుగా చాలా మంచి ఫలితాలు వస్తాయి. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు తోడై ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు శుభ ఫలితాలు పొందుతారని నేను చెప్తున్నాను. శుభం భవతు మే సదాశివం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మీనరాశి ఫలితాలు. మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మీనరాశి కిందకు వస్తారు. మీనరాశి అధిపతి గురువు బృహస్పతి. మీనరాశికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం మీనరాశికి గ్రహస్థితిని బట్టి, అలాగే శని యొక్క ఏలినాటి శని ప్రభావం, అలాగే గురువు యొక్క సంచారం, అలాగే రాహుకేతువుల యొక్క సంచారం బట్టి మనకి దాదాపుగా మిశ్రమ ఫలితాలే వస్తాయన్నమాట. మిశ్రమ ఫలితాలు వస్తాయి. శుభాశుభ ఫలితాలు మిశ్రమంగానే ఉంటాయి. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి శారీరకంగా పీడ, శరీరాన్ని పీడిస్తూ ఉంటాం. అంటే అనారోగ్య సూచనలు, ఒబిసిటీ, లేకపోతే లావుగా అయిపోవటం, లేకపోతే సన్నగా అయిపోవటం, రక్తహీనత అయిపోవటం, డి విటమిన్, B12 ఇలాంటివన్నీ కూడా బయటపడతాయి అన్నమాట. కాబట్టి ఆరోగ్యం మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే శుభ ఫలితాలు, సరైన పోషకాహార విలువలు కలిగిన ఆహారం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ పాయింట్లు మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా అనారోగ్య పరంగా చూసినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా అనారోగ్య సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇందాక చెప్పిన దానికి ఇది కూడా రిలేటెడ్ పాయింట్ అనమాట. అలాగే ఇంట్లో బయట కూడా మీరు కలహాలతో కూడినటువంటి, డిస్కషన్స్తో కూడినటువంటి, వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలలో మునిగి తేలుతుంటారు ఈ సంవత్సరం. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా లిమిటెడ్ వర్షన్లో మనం ఉన్నట్టయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తలు వాహన ప్రమాదాలు గురయ్యే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలు మీరు వాహనాలు నడిపేటప్పుడు గొడవ ఆడుకోవటాలు ఇలాంటివి చేయకూడదు. రీసెంట్గా నేను ఈ విషయం చెప్పినప్పుడు ఒకళ్ళు అలాగే ఫ్యామిలీ గొడవ ఆడుకుంటూ గుద్దేయటం కూడా జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. సో అది మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరొకరికి అది టచ్ అవుతుంది. ఇప్పుడు అందరికీ 100% నేను చెప్పినవి వర్తించకపోవచ్చు. కానీ ఒక 40%, 30%, 10% కాదు 1% అయినా కూడా మీరు సేఫ్ అయినట్టే కదా. మా యొక్క వీడియో మీకు ఉపయోగపడినట్టే. కాబట్టి నేను చెప్పే ఈ చిన్న చిన్న విషయాలను మీరు జాగ్రత్తతో చక్కగా చేసుకొని ఆ రెమెడీస్ కానీ పాటిస్తే చక్కగా ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది. మంచి సంవత్సరం. కానీ షష్టగ్రహ కూటమని, శని ప్రభావం అని భయపెట్టేందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళందరి జోలికి వెళ్లకుండా మీకు మీరు విశ్వావసు నామ సంవత్సరమే చెప్తుంది మనకి. విశ్వావసు, విశ్వం నుండి మీకు ఇస్తున్నాను తీసుకోండి అని. అలా మనం అందిపుచ్చుకోవాలి. ఆ సంకల్ప బలంతో విశ్వశక్తిని మనం అందిపుచ్చుకొని మనకి కావాల్సిన వాటిని మనం గ్రహించి వాటి నుండి మనం డెవలప్మెంట్ అవడమే ఈ సంవత్సరం మీ యొక్క ప్రణాళిక. కాబట్టి ఆ విధంగా నేను చెప్పిన విధంగా ఒక పుస్తకంలో మీ యొక్క ప్రణాళిక రాసుకుని దాన్ని పూజా మందిరంలో ఉంచుకోండి, శుభ ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం పోలీస్ వ్యవహారాలు, లా అండ్ ఆర్డర్ పరంగా, కోర్టు సంబంధం, లీగల్ అండ్ సివిల్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువ మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో డెవలప్మెంట్స్ బాగానే ఉన్నాయి, సక్సెస్ అనేది బాగానే ఉంది. టూర్స్ అన్ని విదేశాలు వెళ్ళటం ఇలాంటివన్నీ బాగా చేస్తారు. అదేవిధంగా వాహనాన్ని కొనుగోలు చేయటం, కొత్త వాహనాలు మళ్ళీ తీసుకోవటం, మార్చడం అలాంటివి జరుగుతాయి. అలాగే కొంతవరకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. స్త్రీ వల్ల వేధింపులు కూడా ఉంటాయి. అలాగే ధనం వ్యయం అవుతుంది, ఖర్చు అవుతుంది. అలాగే బోన్స్ పరంగా, రక్తహీనత పరంగా మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీన రాశి వారికి దాదాపుగా ఒళ్ళు, వాటర్ వల్ల, రక్తహీనత వల్ల అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ వల్ల, హార్ట్ స్ట్రోక్స్ వల్ల ఇలాంటి వాటిలో ఉంటుంది. కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా చక్కగా ప్రాణాయామం చేయటం, వ్యాయామం చేయటం, వాకింగ్ చేయటం ఇలాంటివి చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అలాగే దైవభక్తి మీకున్నా దాన్ని బయట పెట్టుకోరు. దైవభక్తిని ప్రదర్శించండి.
చక్కగా క్షేత్రాలు తిరగండి, దాన ధర్మాలు చేయండి, ఉన్నదాంట్లో ధ్యానం చేయండి, మంత్ర జపం చేయండి, గురువు యొక్క అనుగ్రహం పొందండి, గురువుని నమ్మి గురువు యొక్క పాద పూజ, గురువుకి సత్కారం, గురువుకి ఆనందాన్ని కలిగించే విధంగా ప్రయత్నించినట్టయితే మీన రాశి వారు చాలా సక్సెస్ రేట్ను పొందే అవకాశం ఉంటుంది. మీన రాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఎంత మైనస్గా థింక్ చేస్తే మైనస్లే వస్తాయి, ప్లస్గా థింక్ చేస్తే ప్లస్ వస్తుంది. కాబట్టి సంకల్ప సిద్ధిని స్ట్రాంగ్గా మీరు సంకల్పం చేయండి, అది తప్పక జరిగి తీరుతుంది అన్నమాట. అలాగే వ్యాపార పరంగా, అలాగే వ్యవసాయ పరంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా చాలా మల్టీ బెనిఫిట్స్ మీరు పొందుతారన్నమాట. వ్యవసాయ పరంగా కూడా 1 by 1 బెనిఫిట్స్ వస్తూనే ఉంటాయి. వాటిని నిలుపుకునే శక్తి మీ దగ్గర ఉండాలి. కాబట్టి ఆ శక్తిని పొందడానికి చిన్న చిన్న మార్గాలు, కొన్ని రెమెడీస్ చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అలాగే దగ్గరలో మీకు శనికి తైలాభిషేకం చేయటం, శనికి దానం చేయటం, శనికి సంబంధించిన అన్నదానం చేయటం, ఇలాంటివి మీరు కొన్ని రెమెడీస్ చేసినట్టయితే మీన రాశి వారు చాలా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీన రాశి వారు చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా వరకు మీరు దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడతారు. అలాగే ఒక సౌమ్యమైనటువంటి స్థితిని పొంది ఉంటారు. మీరు చిన్న చిన్న విషయాన్ని హర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అన్నిటినీ కూడా మీరు ఈ సంవత్సరం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మీ ఆరోగ్యపరంగా కూడా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. విద్యార్థుల పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా మీరు చదివినట్లయితేనే ఉత్తీర్ణత అనేది, అలాగే పై చదువులు, ఉన్నత ఉద్యోగ వ్యాపారాదుల్లో డెవలప్మెంట్స్ అనేది రావటం, విదేశీయానం ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి. అలాగే వివాహ వ్యవస్థ కూడా బాగుంది, సంతాన వ్యవస్థ కూడా ఈ సంవత్సరం మీరు ప్రాజెక్ట్ చేసినట్టయితే సంకల్పమే సంతానం అనుకోండి, అలా చేయండి, మీకు సంతానం కలిగి తీరుతుంది. ఈ సంవత్సరం మీరు ఏది అడిగితే అది ఇస్తుంది విశ్వావస్సు. కాబట్టి ఈ సంవత్సరం మీ అందరికీ మేషం నుంచి మీనరాశి అధిపతుల వరకు అందరికీ కూడా శుభ మంగళాశాసనాలతో మా యొక్క చాముండేశ్వరి అనుగ్రహపీఠం మీ అందరికీ కూడా శుభాశిస్సులు ఇస్తుంది. శుభం భవతు మే సదాశివం. ఓం నమః శివాయ.